కండక్ట్ చేశారు ఫస్ట్ది. రెండోది దానికి మళ్ళీ ఆ జిల్లా నుంచి కాకుండా ఒంగోలులోనూ ప్రకాశం జిల్లాలో సభ జరిగితే ఎక్కడ తిరుపతి ఎక్కడ ఆళ్లగడ్డ అక్కడి నుంచి జనాలను ఎందుకు తీసుకొచ్చారు? ఇంత దూరం నుంచి జనాలను తరలించి డీబీటీ పథకం ద్వారా వేసే డబ్బుల కోసం ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ సభలు ఎందుకు కండక్ట్ చేయాల్సి వచ్చింది? అక్కడెక్కడి నుంచో బస్సులు పెట్టి జనాన్ని తరలించడం ఈజీ అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కలెక్టర్లతో సమావేశం ఎందుకు డైరెక్ట్ గా కలిసి సమావేశం పడటానికి ఇబ్బందిగా అనిపించింది. మేబీ దీనికి ఆన్సర్ ఉందో లేదో నాకు తెలియదు. బహుశా కలెక్టర్ల విషయంలో ఆన్సర్ ఉంది కాబట్టి ఈ సిద్ధం సభలు లేదంటే ఈ పథకాల కోసం పెట్టినటువంటి బహిరంగ సభలకు కూడా ఆన్సర్ ఉండితే అనుకుంటున్నాను నేను శేఖర్ రెడ్డి గారి దగ్గర. అలాగే సార్ ఇంకొకటి, ఇప్పుడు కొన్ని ఎవిడెన్స్ చూపించారు ఆయన. అవి ఎవిడెన్స్ ఏ పేపర్ లో వచ్చే ఫస్ట్ విషయం, వాళ్ళు పర్టికులర్ గా జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, లేదా పేరుకు చివర నాయుడు, పేరుకు చివర చౌదరి అని చెప్పేసి మళ్ళీ రెడ్డి అనే పేరు రాదు సాక్షి పేపర్ లో. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా ఒక క్రైమ్ లో పార్టిసిపేట్ చేస్తే సాక్షి పేపర్ లో చివర కులం రాదు. కేవలం నాయుడు సామాజిక వర్గమో చౌదరి సామాజిక వర్గం వాళ్ళు ఏమన్నా డైరెక్ట్ గా పాల్గొన్నటువంటి క్రైమ్ ఏదన్నా ఉంటే వీళ్ళు క్రియేట్ చేసైనా సరే వాళ్ళ పేర్లకు చివర చౌదరో నాయుడు తగిలించడం పరిపాటిగా సాక్షి పేపర్ అలవాటు. ఇక్కడ చూపించినటువంటి ఎవిడెన్స్ లో సాక్షి పేపర్ లేదంటే ఇంకేదైనా పేపర్ ఫస్ట్. రెండోది, అక్కడ ఒక పిల్లోడిని కొడుతున్న వీడియో చూపించారు. ఆ పిల్లోడిని ఏ కారణంతో కొట్టారు, కొట్టిన వాళ్ళు ఎవరు, ఎందుకు కొడుతున్నారు, ఆ పిల్లోడు చేసినటువంటి తప్పు ఏంటి, వీళ్ళు ఎందుకు కొడుతున్నారు, దీనికి సంబంధించి ఏమి అక్కడ కనిపించలా. దానికి ఈయనే ఆపాదించేశాడు. ఆయన ఆ అబ్బాయి అసలు ఓటున్నట్టు కూడా అనిపించలేదు ఆ అబ్బాయికి. నాకు ఆ అబ్బాయి వైసీపీ కార్యకర్తని కొట్టేవాళ్ళు టీడీపీ కార్యకర్తలు ఈయన క్రియేట్ చేశాడు. అలాగే ఆ పొలంలో మహిళలకు సంబంధించిన ఇష్యూ ఏదో ఒకటి చూపించారు. దాంట్లో అక్కడ ఏం జరిగిందో తెలియదు. ఆవిడ మీద దాడి చేసింది నిజంగా జనసేన వాళ్ళ లేదంటే ఏదైనా పొలం తగాదల మూలంగా వాళ్ళు దాయదత్వం లేదంటే పొలం గట్లు గడవలు కొట్టుకున్నారు అనేది కూడా తెలియదు. కానీ దీనికి పార్టీలకు ఆపాదించేసి శేఖర్ రెడ్డి అన్న అది సంబంధించి అది రాసిన నాకు తెలిసి ఖచ్చితంగా సాక్షి పేపర్ అయ్యుంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఇంకోటి, మీ ప్రభుత్వంలో ఏం చేశారు అనే పదం నేను వాడకుండా శేఖర్ రెడ్డి అన్న గారు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయానికి మీకు ఆన్సర్ చెప్తాను. డిప్యూటీ సీఎం గారు ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు క్లియర్ గా అడిగారు. దానికి క్లియర్ గా ఆన్సర్ చెప్తాను. మళ్ళీ చెప్తాను మీ ప్రభుత్వంలో ఏం చేశారో నేను మాట్లాడను. ఎందుకంటే గతంలో 5 ఏళ్లు మీరు అంతకు ముందు ఉన్నటువంటి టీడీపీ నిందిస్తూనే మీ సమయం అంతా వృధా చేశారు. ప్రజల సమయాన్ని ప్రజల డబ్బుని అంతా దుర్వినియోగం చేస్తూ ప్రజల మీద జరుగుతున్న క్రైమ్ కూడా మేము క్వశ్చన్ చేస్తే అప్పుడు ఏం చేశారు, అప్పుడు ఎందుకు అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు. బట్ వాళ్ళు నేను అడగట్లా అన్నమాట. మీ ప్రభుత్వంలో ఏం చేశారు అనట్లా, బట్ మా ప్రభుత్వంలో ఏం చేస్తారో చెప్తున్నా వినండి. 5 ఏళ్లలో మీ హోమ్ మినిస్టర్లు 2 మారారు. ఇద్దరులో ఏ హోమ్ మినిస్టర్ ఎవరు ఏంటనేది కనీసం ఏ బాధితుడు కుటుంబానికి కానివ్వండి, రాష్ట్రంలో ఏ సామాన్యులకు కానివ్వండి ఎవరికి తెలియదు. సజ్జల గారు స్క్రిప్ట్ ఇచ్చి మీడియా ముందుకెళ్ళి మాట్లాడమంటే తప్పితే వాళ్ళు ఏ రోజు కూడా బయటకు వచ్చింది లేదు. బట్ ఇవాళ హోమ్ మినిస్టర్ దళిత మహిళ వంగలపూడి అనిత గారు రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య జరిగినా ఇమ్మీడియట్ గా విత్ ఇన్ అవర్స్ లో అక్కడ ప్రత్యక్షం అవుతుంది, బాధితుల పక్షాన్ని నిలబడుతుంది. పోలీస్ యంత్రాంగాన్ని అప్పటికప్పుడే పురమాయించి నేరానికి పాల్పడిన వాళ్ళు ఎవరో ఇమ్మీడియట్ గా ఐడెంటిఫై చేసి స్టేషన్ కి జైలుకి తరలించేలాగా ఆవిడ యాక్షన్ తీసుకుంటుంది. ఇక క్రైమ్ జరిగే విషయానికి వద్దాం. 5 ఏళ్ల పాటు గంజాయికి డ్రగ్స్ కి విపరీతంగా అలవాటు పడ్డంటే యువత ఇప్పటికిప్పుడు 5 ఏళ్ళు కూడా గడవక ముందే మానాలేంటి ఎవరి వల్ల ఏది కాదు. అప్పటి పాపం తలా పిడికడు లాగా మీ వైసీపీలో డబ్బు కోసం చేసినటువంటి పాపం ఇవాళ బాధితులుగా ఇంకా 5 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇంకా బాధితులు ఈ రాష్ట్రంలో మిగిలిన్నారు. కాబట్టి ఆ డ్రగ్స్ కు బానిసలైన వాళ్ళు చేస్తున్నటువంటి ఈ క్రైముల్లో సాధారణ ఆడబిడ్డలు పసిబిడ్డలు బలవుతున్నారు. దీనికి ఖచ్చితంగా కట్టడి చేసే దిశగా ఎన్డీఏ కూటమి వెళుతోంది. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో కానివ్వండి, లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో కానివ్వండి, హోమ్ మినిస్టర్ గారి సమక్షంలో కానివ్వండి, క్రైమ్ ని కట్టడి చేసే విధంగా ప్రతిరోజు పోలీసు యంత్రాంగంతో చర్చలు జరుపుతున్నారు. డ్రగ్స్ గంజాయి కంట్రోల్ చేయడానికి ప్రతి చోట మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి తొందరలోని మీ వైసీపీ పార్టీ ముక్కు మీద వేలేసుకునేలాగా రిజల్ట్స్ అనేవి డెఫినెట్ గా కనిపిస్తాయి. ఇవాళ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకి ఏం జరిగినా సరే బాధ్యత మాది, వాళ్ళకి రక్షణ కల్పించే బాధ్యత మాది. నేరం జరిగితే వాళ్ళ పట్ల బాధితుల పట్ల నిలబడే బాధ్యత కూడా మాది అంటే మీన్స్ ఎన్డీఏ కూటమిది. మీరు చేతులెత్తి చూపించడానికి అవకాశం ఇవ్వకుండా పరిపాలన చేసే దిశగానే మా అడుగులు ముందుకు వెళ్తున్నాయి. ఓకే, రైట్. బాలకోటి గారు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నవి చాలా దారుణమైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి. 2 నెలలు ముగియక ముందే చాలా దారుణాలు చేస్తున్నారు. పసిపిల్లల మీద అత్యాచారాలు అంటున్నారు, లేకపోతే ఇష్టం వచ్చినట్లుగా కక్షాదింపు చర్యలు చేసుకుంటే మనుషులు నిర్దాక్షిణ్యంగా ఇళ్లల్లో నుంచి లాగి మరీ చంపేస్తున్నారట. వర్మ గారు ధన్యవాదాలు. తమకే డిబేట్లో పాల్గొన్న 3 రాజకీయ పార్టీల ప్రతినిధులను కూడా జైభీములు. వర్మ గారు 2 అంశాలు, 1 పరిపాలన, 2 శాంతి భద్రత.
ఈ రోజున సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ల మీటింగ్ పెట్టింది కూడా పరిపాలన మీదే. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, ఇది ఒక హిస్టారికల్ కాన్ఫరెన్స్, కలెక్టర్ల కాన్ఫరెన్స్